అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 10వ భాగాన్ని వినేద్దాం. సంహిత ఇంటికి వస్తోంది. అమావాస్య దగ్గరికి వస్తున్న రోజులు అవటం వల్ల జల్లెడలా చీకటి విరబోసుకున్న జుట్టులా కమ్ముకుని ఉంది. ఆ వీధిలో కనిపిస్తున్న ఇళ్లల్లో ఒకటి అర లైట్లు తప్ప మరెలాంటి వెలుగు లేదు. ఆనందమూర్తితో కలిగిన చేదు అనుభవం సంహిత మనసులో సదా కళకళలాడే తేజోపుంజం లాంటి శక్తిని మసకబార్చినట్టుగా ఉంది. జీవితాన్ని ఎప్పుడూ ధైర్యంగా ఎదుర్కొనే సంహిత మనసు ఏనాడు లేనిది బేలగా అనిపిస్తోంది. ఎన్నడూ ఎరగని భావన ఒకటి సంహితని కమ్ముకోసాగింది. తనకెవరైనా నిజమైన తోడు ఉంటే బాగుండును. ఈ సంఘంలో ఊహ తెలిసినప్పటి నుంచి నిత్యం పోరాటమే. మామూలు ఆడపిల్లలకి ఉండే సరదాలు సుఖాలు తను ఎన్నడూ అనుభవించలేదు. జీవితంలో ప్రతి క్షణం జాగ్రత్త జాగ్రత్త, ప్రమాదం ప్రమాదం అనే ఎర్ర జెండా తన కళ్ళ ముందు ఎగురుతూ హెచ్చరిస్తున్నట్లే ఉంటుంది. ఆ హెచ్చరిక వల్ల తనలోని అణువణువు అప్రమత్తమై సైనికులు యుద్ధభూమిలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నట్లుగా తను కూడా సంఘం అనే శత్రువుతో తలపడినట్లే ఉంటుంది. ఈ పోరాటానికి ఎన్ని శక్తి ప్రయాసలు వెచ్చించాలో తనకి తెలుసు. ఎవరితోనైనా పోట్లాడటం అనే మనం అనుకుంటే మన అత్యంత అపురూపమైన కాలాన్ని వృధా చేయటమే. అవే అనునిత్యం గుర్తుకు వచ్చి బాధ కలుగుతుంది. ఈ ప్రపంచంలో పోట్లాటలు లేకపోతే ఈ ప్రకృతిలో ఎన్నెన్ని అద్భుతాలు గమనించి ఆనందం పొందవచ్చు. మనిషికి మనిషికి మధ్య యుద్ధం ఒక వ్యసనం అయిపోతుంది. జీవితంలో చాలా టైం వ్యర్థం చేసి బలి అయిన చేజారి వృధా అయిపోతోంది. ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న సంహిత తనకు తెలియకుండానే ఇంటి వరకు వచ్చి గేటు తీసుకుని లోపలకు వచ్చింది. రాఘవేంద్రరావు గారింట్లో మేడ పైభాగంలో కుడివైపున లైటు వేసి ఉంది. ఆ గది రుక్మిణమ్మ గారి అమ్మాయి భువనేశ్వరిది. సాధారణంగా ఆ గది తలుపులు తెరవరు. బహుశా అభిషేక్ ఇంటికి వచ్చి ఉండవచ్చు. తల్లి గదిలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు. సంహిత పాదాల అలికిడి వినిపించినంత నిశ్శబ్దంగా గెస్ట్ హౌస్ వైపుకు వచ్చింది. లోపల లైట్లు లేవు. తలుపు మీద మెల్లగా కొట్టింది. గుమ్మం పక్కన కిటికీ తలుపు ఓరగా తెలుసుకుంది. ముఖం కొంచెం కిటికీ రెక్క పక్క నుంచి ఉమ కనిపించేలా చూస్తూ రహస్యం మాట్లాడుతున్నట్టుగా ఎవరు అంది. ఉమా, నేనే సంహితని, తలుపుది అంది. మరు నిమిషం తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి. ఉమ చెయ్యి చాచి సంహిత చేయి పట్టి గభాలన లోపకు లాక్కొని మరు నిమిషం తలుపు వేసేసింది. ఏమిటి ఉమా, ఏమైంది? సంహిత బిగ్గరగా అడగబోతుంటే ఉమ చేత్తో నోరు మూసేస్తూ హుష్ అంది. లైటు వేయలేదేమిటి అంది సంహిత. లైటు రావటం లేదు అంది ఉమ్మ. సంహిత చెయ్యి వదిలించుకుంటూ అసలు ఏమైంది అని అడిగింది. అటు చూడు, ఉమ వేలు పెట్టి చూపించింది. సంహిత చూసింది. రుక్మిణమ్మ గారి గదిలో ఎవరో తిరుగుతున్నట్టుగా అద్దాల తలుపుల వెనక నీడ కనిపించింది. సంహిత ఉమ చేతిని విదిలిస్తూ, దీనిలో నువ్వు అంత భయపడాల్సిందేముంది? అభిషేక్ ఇంటికి వచ్చినట్టున్నాడు అంది. ఉమ తల్ల అడ్డంగా ఊపింది. రహస్యంగా సంహిత చెవి దగ్గర నోరు పెట్టి, ఇతను ఆ డ్రైనేజీ పైప్ పట్టుకుని పైకి వెళ్ళాడు. నేను చూశాను. ఇప్పటికే ఒక పెట్టె తాడుతో కిందకి దించాడు. అతను దొంగ. నాకు భయం వేసింది. అందుకే తలుపులన్నీ మూసుకుని కూర్చున్నాను. ఉమ మాటలలో భయంతో కూడిన తత్తరపాటు ఉంది. ఛీ, నీ మొహం! సంహిత కసిరింది. అదిగో చూడు చూడు, ఉమ వేగంగా అంది. మేడ మీద ఆ వ్యక్తి బాల్కనీలో నుంచి వచ్చి గోనె సంచి తీసుకుని వంగి వంగి నడుస్తూ లోపలికి వెళ్ళాడు. సంహితకి వెంటనే అర్థమైంది. వెంటనే ఉమతో, అవును దొంగే. ఎవరో దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. వాడి పని పడదాం. ఉమారా, ఇంటి తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి అంటూ లోపలికి వెళ్ళి లైటు వేసింది. కానీ కరెంటు పోవడంతో లైటు వెలగలేదు. నెమ్మదిగా తడుముకుంటూ అల్మరా దగ్గరకు వెళ్ళి తాళం చెవులు, పెద్ద బ్యాటరీ లైట్ అందుకుని తలుపు తీసుకుని బయటకు పరిగెత్తింది. ఉమ 2 అడుగులు వేసు వద్దు అంటూ సంహితని ఆపబోయి విఫలమైంది. సంహిత మేడవైపు బాణంలా దూసుకు వెళ్ళింది. ఉమ భయంతో వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. ఈ చలమేమో సరుకులకెళ్ళాడు. నీరజ్ రాత్రికి రానన్నాడు. అరుణ్కి బ్యాంకులో పార్టీ ఉంది, ఆలస్యం అవుతుందన్నాడు. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. ఈ దొంగ మమ్మల్ని ఏం చేస్తాడో ఏమిటో. దేవుడా, రక్షించు మమ్మల్ని అంటూ చేతులు జోడిస్తూ ఏడవసాగింది. సంహిత ముందు వైపుకు వచ్చి ఇంటి మెయిన్ డోర్ తాళం తీసింది. నిశ్శబ్దంగా చీకట్లో మెట్లెక్కి పైకి వచ్చింది. సంహిత మనసు చాలా ఆదుర్దాగా ఉంది.
దొంగని ఎలాగైనా పట్టుకుని తీరాలి. వాడు తప్పించుకు పారిపోతే ఆ దొంగతనం తమ మీదకి వచ్చి పడుతుంది. అది జరిగితే ఇన్నాళ్ళు ఈ కాలనీ వాళ్ళంతా కాకుల్లా చేసిన గోలంతా అక్షరాలా నిజమవుతుంది. ఈ దొంగ తప్పించుకుపోతే ఈ దొంగతనం తన మీద పడి ఈ జన్మలో ఇక మర్యాద అనే మాటకి మంగళం పాడాల్సిందే. లైట్లు వేస్తే వాడు పారిపోతాడు. లైట్లు వేయకుండానే వాడిని పట్టుకోవాలి. సంహిత వాడు మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి అదను చూసి భువనేశ్వరి గదిలోకి వచ్చి వెనక దాక్కుంది. సంహిత ఉన్న చోటు నుంచి అద్దాల కిటికీ వెనక ఉన్న బాల్కనీలో జీబురు గడ్డంతో బక్కపలసగా ఉన్న దొంగ నీడ అద్దాల కిటికీ మీద పడి సంహితని చూస్తున్నట్టే ఉంది. సంహిత గుటక మింగి ధైర్యం తెచ్చుకుంది. శరీరంలోని అణువులోని తెగింపును ఛార్జ్ చేస్తున్నట్టు నిటారుగా నిలబడింది. మనస్సు భయం ఎరుగని ఉక్కు పిడికిలలాగా మారింది. దొంగని ఎటువైపు నుంచి అటాక్ చేయాలా అని మనస్సులో శరవేగంతో రకరకాల కల్పనలు వేగంగా వచ్చి మాయం అవుతున్నాయి. అతన్ని పట్టుకోవడానికి ఒడుపు చిక్కాలంటే వెనక నుంచి దాడి చేయటమే ఉత్తమం అని నిశ్చయించుకుంది. ఆ పద్ధతిలో అతను తన మీద దాడి అనుకున్నంత వేగంగా చేయలేడు. సంహితకి ఊపిరి పెద్దగా తీసుకుంటుంటే శబ్దమవుతోంది. మధ్య మధ్యలో ఆ చప్పుడు అతనికి ఎక్కడా అలికిడి అవుతోందని భయపడినట్లు ఊపిరి బిగపడటానికి ప్రయత్నిస్తోంది. కిటికీ దగ్గర అతని నీడ కదిలి గుమ్మం వైపు రావడం కనిపించింది. భుజాన సంచి వేసుకుని కొద్దిగా వంగి నడుస్తూ బవిరిగడ్డంతో మాసిన జుట్టుతో ఉన్న అతని నీడ మాయమైంది. లోపల అడుగుపెట్టిన శబ్దం వినిపించింది. అతని సంచిలోకి టేబుల్ మీద పెట్టిన వెండి సామాన్లు, బంగారు నగలపెట్ట వేస్తూ సంతోషంతో ఆగలేక పెడుతున్న చిరుకేకలా ఊ ఊ అంటూ ఆనందంగా అంటున్నాడు. అతను సామాను సర్దుకునే సంబరంలో ఉన్నాడు. సంహిత ఇక ఆలస్యం చేయలేదు. చూడీదారు మీద వేసుకున్న చున్నీ తీసింది. అది 2 చేతుల్లో పట్టుకొని నిశ్శబ్దంగా అతని వెనక వచ్చింది. చున్నీని ఒడుపుగా అతని ముఖానికి వేసి గభాలున బిగించబోయింది. కాస్తలో పట్టు తప్పిపోయి చున్నీ అతని మెడ మీదకి పడిపోయింది. అనుకోని ప్రమాదానికి నిరుత్తరుడైన అతను వెనక్కి తిరిగి చూశాడు. సంహిత, మర్యాదగా అన్నీ అక్కడ పెట్టు. నిన్నేమీ అనను, ఎవరికీ చెప్పను. అన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళిపో అంది. అతను తనని ఎదుర్కొన్నది ఒక నాజూకైన అతి మామూలు అమ్మాయి అని గ్రహించగానే ధైర్యం వచ్చేసింది. అతను పుచ్చుపళ్ళు కనిపించేలా నవ్వాడు. నువ్వు నాతో రా బేబీ, సగం సగం పంచుకుందాం అంటూ లేవబోయాడు. సంహిత వెంటనే ప్రమాదం పసిగట్టింది. ఒక అడుగు వెనక్కి వేసింది. అతను చున్నీని మెడలో విలాసంగా ఉత్తరయ్యంలాగా వేసుకున్నాడు. ఎంత మంచి బహుమతి! అడగకుండానే ఇచ్చావు. నేను కూడా నీకు ఇవ్వాలి కదా. భయపడకు. అసలు మగాళ్ళంటే నీకు భయం లేదుగా. 3 కాపురం చేస్తున్నావు. నన్ను 4వ వాడిగా చేసుకోమ్మా అంటూ ఒక అడుగు ముందుకు వేసి సంహిత భుజం మీద చేయి ఆనించబోయాడు. సంహిత మెరుపు వేగంతో అతని చేయి 2 చేతులతో దొరకపుచ్చుకొని గట్టిగా ఎడాపెడా శక్తి కొద్దీ తిప్పేసింది. అతను విదిలించుకోబోయే లోపలే పెద్ద ప్రమాదానికి గురి అయినట్టు గట్టిగా అరిచాడు. సంహిత దూరంగా పారిపోయింది. అతను బాధతో విలవిల్లాడుతూ సంహిత వైపు వస్తూ, మొన్ననే మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో నా చేతికి దెబ్బ తగిలింది. ఇప్పుడు కాస్త తగ్గుతోంది. దాన్ని నువ్వు విరిచేశావు. నిన్ను చంపేస్తాను అంటూ ఎడంచేయి జేబులోకి పోనిచ్చి చాకు తీశాడు. ఏదో ఆడపిల్లవనుకున్నాను కానీ ఓసి రాక్షసి, ఇప్పుడు నీ చెయ్యి కాలు ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాను అంటూనే దగ్గరకు వచ్చేశాడు. అతను చాకు దగ్గరకు తెస్తుంటే సంహిత పక్కకి తిరిగి దూరంగా పారిపోబోయింది. అప్పటికే అతను చాకుతో సంహిత భుజం మీద బలంగా గుచ్చేశాడు. సంహిత కెవ్వుమన్న ఆర్తనాదం ఇల్లంతా ప్రతిధ్వనించింది. సంహిత బాధ బిగబట్టుకొని మెట్ల వైపుకు పరిగెత్తింది. అతను వెన్నంటే వచ్చాడు. కిందంతా చీకటి. సంహిత బాధతో నడవలేక మెట్లు పక్కనే మూలకు కూర్చుంది. అతను పైనుంచి బ్యాటరీ లైట్ వేసి చూస్తూ వస్తున్నాడు. సంహితకి నొప్పితో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. మెట్ల మీద నుంచి ఊరికినట్టు దిగి పారిపోయింది. క్షణంసేపు నిశ్శబ్దం. ఎవరెక్కడున్నారో తెలియటం లేదు. చేతులు అడ్డు పెట్టుకున్న సంహిత వస్తున్న తుమ్ము ఆపుకోలేకపోయింది. అతను గభాలనటు రాబోయి మెట్లు దిగుతూ పడ్డాడు. బ్యాటరీ లైటు జారి కిందపడి దొర్లుతూ ఆగిపోయింది. దాని వెలుతురు అతని మీద పడింది. అతను బోర్లా పడి ఉన్నాడు. చేతి మీద బాధ తట్టుకోలేక క్షణంసేపు రొప్పుతూ అలాగే ఉన్నాడు. సంహిత గవాలను పరిగెత్తి బ్యాటరీ లైట్ తీసేసుకుంది. దానితో కిందపడి అప్పుడే వెలికిలా తిరుగుతున్న అతని ముఖం మీద
పెదవుల మీద బిగించి పెడి పెడిమని గబగబా కొట్టేస్తోంది. అతను తప్పించుకోవటానికి మొహం అటూ ఇటూ తిప్పుతున్నా సంహిత దెబ్బల తాకిడి తగ్గలేదు. బాబోయ్ నా ముక్కు, బాబోయ్ నా కన్ను అని అరుస్తున్నాడు. ఇంతలో తలుపులు గబగబా బాదిన శబ్దం. సంహిత, సంహిత! చలం, అరుణ్ గొంతెత్తి పిలుస్తున్నారు. వాళ్ళ గొంతులు వినగానే సంహితకు 1000 ఏనుగుల శక్తి వచ్చింది. బ్యాటరీ లైట్తో ఇంకా బలంగా దొంగను బాదింది. పరుగెత్తుకుని వెళ్ళి తలుపులు తీసింది. సంహిత, ఏమైంది? చలం ఆదుర్దాగా అడుగుతున్నాడు. దొంగ వెళ్ళిపోయాడా, ఉన్నాడా? ఉమ అడుగుతోంది. సంహిత, అసలేమైంది? అరుణ్ అంటున్నాడు. సంహితకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. అసలు లైట్లు లేవేమిటి అంటూ నీరజ్ లోపలికి వెళ్ళి గబగబా లైట్లు వేశాడు. ఎదురుగా హాల్లో నేల మీద కుప్పలా కూలి ఉన్న వ్యక్తిని వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. సంహిత గబగబా చెప్పింది. చలం, ఈ ఇంట్లో దొంగ వచ్చి అన్నీ దోచుకుంటున్నాడు. మీరెవ్వరూ ఇంట్లో లేరు. ఈ దొంగతనం మన మీద ఎక్కడ పడుతుందోనని భయం వేసి నేను వాణ్ణి పట్టుకోవడానికి వచ్చాను. నేను వద్దంటున్నా మొత్తుకున్నా వినలేదు, వచ్చేసింది అన్నది ఉమ. నీరజ్ అప్పటికే దొంగ దగ్గరికి వెళ్ళి బూటుకాలుతో తన్ని ఏ లే అన్నాడు. అమ్మో నా ముక్కు, అమ్మో నా కన్ను, నా చెయ్యి విరిగిపోయింది, నన్నేమి అనకండి, కొట్టకండి బాబోయ్ అంటూ దండం పెట్టాడు. వీడిని వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి అరుణ్ కసిగా అన్నాడు. ఇంతలో బయట కారు వచ్చి ఆగిన శబ్దమైంది. డోరు తెరుచుకుంది. అభిషేక్ లైట్ వేసి ఉన్న ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వచ్చాడు. అతనికి భుజం మీద గాయమై కమీజు తడిసి ఆ చేతిని ఇంకో చేత్తో గట్టిగా పట్టుకొని బాధను భరిస్తూ ఉమకి యోగితకి ఏదో చెప్తున్న సంహిత కనిపించింది. అప్పటి వరకు గలగల మాట్లాడుతున్న వారంతా అతన్ని చూడగానే హఠాత్తుగా నిశ్శబ్దంగా అయిపోయారు. హాలు మధ్యలో కింద పడి ఉన్న బవిరిగడ్డపు అతను కుయ్యో మొర్రో అన్నట్టు బాధతో విలవిల్లాడుతున్నాడు. అభిషేక్ అందరినీ కలయి చూసి వాట్ హ్యాపెండ్ అన్నాడు. చలం చెప్పడానికి పరిగెత్తుకుని వచ్చాడు. దాదాపు అరగంట అనంతరం ఇల్లు కొంచెం సద్దుమణిగినట్లయింది. కొద్దిసేపటి కిందట అభిషేక్ ఇంట్లోకి వచ్చిన వెంటనే జరిగిన గొడవ తెలుసుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. కిందపడి లేవలేకపోతున్న దొంగ కుయ్యో మొర్రో అని అరుస్తూ, బాబోయ్ నేనెక్కడికి పారిపోనండి, నేను లేవలేను, చూడలేను, పోలీసులకు తర్వాత ఫోన్ చేద్దురు గాని, బాబాబు మీకు పుణ్యం ఉంటుంది, డాక్టర్ని ఎవరైనా పిలిపించండి అంటూ ఏడుస్తూ దండం పెట్టసాగాడు. అభిషేక్ అతని దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి లేపబోయాడు. అమ్మో నా చెయ్యి ముట్టుకోకండి బాబు, నన్నేమి అనకండి, మీ పాదాలకి దండం పెడతాను అంటూ బాధతో ఉండలా ముడుచుకుపోయి ఏడవసాగాడు. అప్పటికే చలం, ఉమా, అరుణ్ గబగబా సంహిత ఒక్క దొంగని ఎదుర్కోవడానికి వచ్చిన వైనం గురించి గడగడా చెప్పేస్తున్నారు. అభిషేక్ వారిని మృదు గంభీర స్వరంతో ప్లీజ్ కామ్ డౌన్ అని శాంతపరిచి అతను దూరంగా నిలబడి ఉన్న సంహిత దగ్గరకు వచ్చాడు. సంహిత ఇంకా దిగ్భ్రాంతి నుంచి కోలుకోని మనిషిలా ఉంది. అభిషేక్ ఆమె చేతి మీద రక్తము స్రవిస్తున్న గాయం చూశాడు. 1 మినిట్ అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళి 2 నిమిషాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని సంహిత దగ్గరకు వచ్చాడు. సంహిత తనకి ఏమవుతుందో తెలుసుకునే లోపలే అతను సంహిత భుజం మీద అప్పటికే కొద్దిగా చిరిగిన కమీజును చింపేశాడు. సంహిత అనుకోని ఈ సంఘటనకి నిరుత్తురాలైనట్టు వేగంగా చేయి కమీజు చిరిగిన భాగానికి ఆచ్ఛాదనగా పెట్టేసుకుంది. 1 మినిట్ ప్లీజ్ అంటూ అభిషేక్ ఆమె చేతిని సున్నితంగా తొలగించి వెంటనే ఆమె గాయానికి ఫస్ట్ ఎయిడ్ చికిత్స జరిపి కట్టుకట్టాడు. అప్పటికే చలం, ఉమా, అరుణ్, యోగిత, నీరజ్ వాళ్ళిద్దరూ చుట్టూ గుంపుగా గుమిగూడారు. అభిషేక్ సంహిత ఆచ్ఛాదనగా పెట్టిన అరచేతిని అందుకొని అక్కడ రక్తసిక్తంగా ఉన్న తడిని దూదితో తుడిచాడు. కమాన్ సిడౌన్ ప్లీజ్ అంటూ భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. దిండు ఒకటి తీసి ఆమె తల వెనక్కి ఆనించి సరిచేశాడు. చలం తెల్లబోయి చూస్తున్నారు. నీరజ్ చెయ్యి పిడికిలిగా బిగిసింది. అభిషేక్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేతులు కడిగేసుకున్నాడు. జేబులో నుంచి రుమాలు తీసుకుని తుడుచుకుంటూ ఫోన్ దగ్గరకు వచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఇంతలో పోలీసులు రానే వచ్చారు. అభిషేక్ వారికి క్లుప్తంగా జరిగినదంతా చెప్పాడు. మేడ మీదకు తీసుకువెళ్లి చిందరవందరైన సామాను మూటకట్టి ఉంచిన గోనె సంచిని చూపించాడు. పోలీసులు దొంగను ప్రశ్నలు వేసి, వీడు మీ అవుట్ హౌస్లో ఉండి వెళ్ళిన శేషు సార్, వీడు పాత కేడి అని చెప్పి రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసి శేషును తీసుకుని వెళ్ళిపోయారు.
చలం, అరుణ్, నీరజ, యోగిత, ఉమా వరుసగా నిలబడి పోలీసుల ఎంక్వైరీ విన్నారు. ఇంతలో డాక్టర్ గారి కారు వచ్చి ఆగింది. డాక్టర్ గారు వచ్చారు. అభిషేక్ ఎదురు వెళ్ళి జరిగింది చెప్తూ లోపలికి తీసుకొచ్చాడు. డాక్టర్ గారు సంహిత భుజానికున్న కట్టు విప్పి గాయం పరిశీలిస్తున్నారు. చలం, అరుణ్ పరుగున దగ్గరకు వస్తుంటే అభిషేక్ చెయ్యెత్తి ఆగమన్నట్టు చిరు సైగ చేశాడు. చలం, అరుణ్ టక్కున ఆగిపోయి మెల్లగా వెనక్కు వెళ్ళి నీరజ సరసన నిలబడ్డారు. నీరజ్ ముఖంలో ఆగ్రహరేఖ తొంగి చూసింది. అతని పిడికిలి మరింత బిగిసింది. అందరూ మౌనంగా చూస్తున్నారు. డాక్టర్ గారు సంహితకి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. అభిషేక్ని చూస్తూ ఈమెకు వెంటనే ఒక కప్పు వేడి హార్లిక్స్ ఇవ్వండి అని ఆదేశించాడు. సంహితను చూస్తూ కంగ్రాచ్యులేషన్స్ బ్రేవ్ లేడీ అంటూ ప్రశంసించారు. సంహితకు ఇవ్వవలసిన మందుల ప్రిస్క్రిప్షన్ రాసి అభిషేక్కి ఇచ్చి ఇవి ఈ టైం ప్రకారం ఇవ్వండి అన్నారు. ఆయన లేచి వెళ్ళబోతూ సంహితని డోంట్ వరీ, యూ విల్ బి ఆల్ రైట్ అంటూ వెళ్ళిపోయారు. అభిషేక్ ఆయన్ని పంపించడానికి బయటికి వెళ్ళగానే చలం, ఉమా, యోగిత, అరుణ్ బిలబిలమంటూ సంహిత దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఎలా ఉన్నది? బాగా నొప్పిగా ఉందా అంటూ ప్రశ్నలతో ముంచెత్తారు. నీరజ్ దూరంగా ఉన్న చోటునే నిలబడిపోయాడు. అతని దగ్గరకు రాలేదు. అభిషేక్ డాక్టర్ గారిని పంపించి తిరిగి వస్తూ అక్కడ నిలబడిన నీరజ్ని ప్లీజ్ ఈ మెడిసిన్స్ తీసుకొస్తారా అన్నాడు ప్రిస్క్రిప్షన్ చూపిస్తూ. నీరజ్ వెంటనే దానిని లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. వెనక్కి తిరిగి మార్చింగ్ చేస్తున్న అధికారిలాగా నిటారుగా తీసుకుని నడుస్తూ వెళ్ళిపోయాడు. సంహిత, అసలు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? ఈరోజు నువ్వు లేచిన వేళ ఎంత మంచిది, మనమంతా ఎంత అదృష్టవంతులం, ఎంత ప్రమాదం తప్పింది, చలం ఏడుపు గొంతుతో అన్నాడు. అభిషేక్ వారితో అందరూ కూర్చొని మాట్లాడండి, ఆమెకి గాలి రానివ్వండి అని స్నేహపూరిత స్వరంతో ఆదేశించి వంట ఇంటి వైపు వెళ్ళిపోయాడు. అరుణ్, చలం, యోగిత, ఉమా అందరూ సంహిత్ దొంగని ఎదుర్కొన్న వైనం అడిగి చెప్పించుకుని వింటున్నారు. వాళ్ల ముఖాల్లో భయం, థ్రిల్, సంతోషం ముప్పిరిగొన్నాయి. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అన్న అభిషేక్ స్వరం వినిపించింది. అందరూ మాటలు మింగేసి వెనక్కి తిరిగి చూశారు. అభిషేక్ చేతులతో ట్రేలో వేడి హార్లిక్స్ నిండిన కప్పు ఉన్నది. హార్లిక్స్ చూడగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. చలం కోపంగా యోగితని, ఉమని చూస్తూ, యోగిత, ఉమా డాక్టర్ గారు మనకేం చెప్పారు? సంహితని హార్లిక్స్ తాగమన్నారు. మీరు వెళ్ళలేదేంటి? అసలు మిమ్మల్ని అనే పనేమిటి? నేనెందుకు వెళ్ళలేదు? నాకు బుద్ధి లేదు అంటూ చేత్తో టపీమని నెత్తిన వెనక కొట్టుకున్నాడు. అప్పటికే అభిషేక్ హార్లిక్స్ కప్పు సంహితకు అందించాడు. సంహిత తల తిప్పుతూ వద్దు అనేసింది. అభిషేక్ ఎడమ చేయి చూపుడు వేలు చూపిస్తూ డాక్టర్ చెప్పిన మాట స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, తీసుకోండి అంటూ సంహిత చేతికి ఇచ్చాడు. తీసుకో సంహిత, తీసుకో అని చలం తొందర పెట్టాడు. సంహిత కాదలనేనట్టు హార్లిక్స్ కప్పు తీసుకుంది. థ్యాంక్ యూ సార్ అన్నాడు అరుణ్. అభిషేక్ చిరునవ్వుతో చలాన్ని చూశాడు. ఇంతలో నీరజ్ మందులు తీసుకుని రానే వచ్చాడు. అభిషేక్ అవి తీసుకుని ఒక క్యాప్సూల్ తీసి సంహితని హార్లిక్స్ తాగిన తర్వాత వేసుకోమని చెప్పాడు. నీరజ్ సంహితకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అభిషేక్ వెళ్ళి అమెరికాకు ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ నేను అక్కడికి ఎప్పుడు వస్తానో చెప్పలేను అని బిజినెస్ విషయాలు 2-3 ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చాడు. అతను ఫోన్ పెట్టి వెనక్కి తిరిగేసరికి సంహితతో పాటు అందరూ లేచి నిలబడి ఉన్నారు. చలన్ చేతులు జోడించి నమస్కరించు, మేం వెళ్ళొస్తామండి అన్నాడు. అభిషేక్ కనుబొమ్మ కొద్దిగా ముడుచుకుంది. ఎక్కడికి అన్నాడు. మా ఇంటికి, అదే మీ అవుట్ హౌస్కి అన్నాడు వినయంగా చలం. అభిషేక్ మౌనంగా వారి దగ్గరికి వచ్చాడు. అతను చలం వైపు సూటిగా చూస్తూ సంహిత ఇక్కడే ఉంటుంది, మీరంతా తోడుగా ఇక్కడే ఉండండి అన్నాడు. అతని మాటలు ఆదేశంగా ఉన్నాయి తప్ప సంప్రదింపుగా కానీ సలహా కోరుతున్నట్టుగా కానీ లేవు. ఇంతలో ఫోన్ మోగింది. అభిషేక్ ఫోన్ వైపు వెళ్ళిపోయాడు. అభిషేక్ ఇచ్చిన అల్టిమేటం విని అందరూ ఒకరి మొహాలు ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకోసాగారు. నేను ఇంటికి వచ్చేస్తాను అంది సంహిత. చలం ఆదుర్దాగా కంఠం తగ్గించి హుష్ మెల్లగా మాట్లాడు అన్నాడు. నీరజ్ సంహితకి ఎట్లా ఇష్టం ఉంటే అలా జరగాలి అన్నాడు. అతను అంతగా చెబుతుంటే కాదనడం బాగుండదు అంది యోగిత. నీరజ్ యోగితను మిర్రి చూస్తూ మర్యాదకు అతను ఏదో అంటే వాళ్ళ నెత్తినెక్కి కూర్చోవడం మంచిది కాదు, లేఖితనంగా ఉంటుంది అన్నాడు. అవునవును, నీరజ్ చెప్పింది నిజమే. సంహిత ఇక్కడ ఉన్న మందులు, పాలు, బ్రెడ్ ఇచ్చి చూడాల్సిన వాళ్ళం మనమే. మన ఇంట్లో అయితే మనకి స్వతంత్రం ఉంటుంది, ఇక్కడ బందికానాలాగా ఉంటుంది.
పద సంహిత వెళదాం అన్నాడు అరుణ్. సంహిత బయలుదేరుతుంటే యోగిత, వద్దు వద్దు, అక్కడ సంహిత కింద పడుకోవాలి, ఇక్కడైతే మంచం ఉంటుంది అంది. చలం, హుష్, మెల్లగా మాట్లాడండి అంటూ ఆదుర్దాగా హెచ్చరిస్తున్నాడు. ఉమ చలంతో, సంహిత ఇక్కడుండటమే మంచిదని నాకు అనిపిస్తోంది. నువ్వు చలం ఏం చేద్దాం? వద్దని వెళ్ళిపోతే అతను చాలా బాధపడతాడేమో అంది. చలం సందిగ్ధంగా చూడసాగాడు. సంహిత ఇంటికి వెళదామంది. అప్పటికే సంహితకి పెయిన్ కిల్లర్ పనిచేస్తూ ఉండటంతో నిద్ర ముంచుకొస్తోంది. ఒక్క నిమిషం ఉండు సంహిత, ఆలోచిద్దాం అన్నాడు చలం. నీ ఆలోచన త్వరగా కాని, నాకు నిద్ర వస్తోంది. సంహిత సోఫాలో కూర్చొని వెనక్కు తల ఆనిస్తూ అంది. ఉమ, యోగిత సంహితకు చెరొక వైపు చేయి పట్టుకుని కూర్చున్నారు. ఇంతలో అభిషేక్ వచ్చాడు. నిద్రలోకి జారుతున్న సంహితని చూశాడు. చలాన్ని చూస్తూ, సంహితని ఇలా బెడ్రూమ్లోకి తీసుకురండి, పడుకుంటుంది అంటూ తన రూము వైపు దారి తీశాడు. ఆ క్షణంలో అతని మాట కాదనే సాహసం ఎవరికీ లేకపోయింది. చలం అసలు కాదనలేకపోయాడు. సంహిత చేయి పెట్టి లేవదీస్తూ, సంహిత రా, నిద్రపోదువు గాని అన్నాడు. యోగిత, ఉమా సంహితని చేతులు పట్టి లేవదీశారు. చలం, ఉమా, యోగిత ముగ్గురు సంహితని అభిషేక్ దారి తీసిన రూంలోకి తీసుకువెళ్లారు. అరుణ్ వారి వెంట 2 అడుగులు వేసి నీరజ్ రాకపోవడంతో తను అయిష్టంగా ఆగిపోయాడు. నీరజ్ గిరుక్కున వెనక్కి తిరిగి విసురుగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. గదిలో చలం, యోగిత సంహితని మంచం మీద పడుకోపెట్టి దిండు సరిచేశారు. చలం కాళ్ళ దగ్గరున్న రగ్గు తీసి సంహిత నడుము వరకు కప్పాడు. సంహిత నిద్రలోకి పూర్తిగా ఒరిగిపోయినట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుపుతున్నాయి. అభిషేక్ తగ్గుస్వరంతో యోగితను చూస్తూ, మీకు సూప్ చేయటం వచ్చునా అని అడిగాడు. ఓ యోగిత అతను అడిగిందేమిటో అర్థం కాక అయోమయంగా చలం వైపు చూసింది. చలం, ఆమెకి రాదు, నేను వెళ్ళి హోటల్ నుంచి అయినా తెస్తాను అన్నాడు. డోంట్ వర్రీ, ఇంట్లో కొంచెం టమాటాలుంటే పట్టుకురండి చాలు అన్నాడు. చలం తల ఊపి గబగబా వెళ్ళాడు. చలం వెళ్లేసరికి వరండాలో నీరజ్, అరుణ్ కూర్చుని మాట్లాడుతున్నారు. ఏమిటి అన్నాడు నీరజ్. టమాటాలు కావాలట అన్నాడు చలం. టమాటాలా? ఎందుకు? నీరజ్ రెట్టించాడు. సూప్ చేస్తాడట, లోపలికి వెళ్తూ అన్నాడు చలం. ఎవరు చేస్తున్నారు? దీర్ఘం తీస్తూ బిగ్గరగా అడిగాడు అరుణ్. అభిషేక్ చేస్తాడట. చలం లోపలికి వెళ్ళి టమాటాలు తీసుకుని వేగంగా బయటకు వచ్చి అభిషేక్ ఇంటి వైపు పరిగెత్తాడు. ఈ అమెరికా శాల్తీకి వంట కూడా వచ్చునన్నమాట, నీరజ్ వ్యంగ్యంగా అన్నాడు. ఈ చలాన్ని చూస్తే నాకు మహామంట. ప్రతి వాళ్ళకి నౌకరుల అందరి దగ్గర మంచితనం ఈజీగా కొట్టేయటానికి అదో ఎత్తు. అరుణ్ అంటుండగానే నీరజ్ చరాలను లేచాడు. నేను క్లబ్కు వెళుతున్నాను, రాత్రికి ఇంటికి రాను అనేసి వెళ్ళి స్కూటర్ మీద కూర్చున్నాడు. మరుక్షణంలో అది బుల్లెట్లా దూసుకుపోయింది. బాబోయ్, నేను ఒక్కడనే ఎట్లా ఉండాలి ఇంట్లో? అనవసరంగా వచ్చాను, అరుణ్ ఏడుపు ముఖంతో అన్నాడు. గడియారం 10 గంటలు కొట్టింది. వంట ఇంట్లో అభిషేక్ ట్రేలో సూప్ పోసిన గిన్నె పెట్టాడు. చలం టోస్ట్ చేసిన బ్రెడ్ మీద వెన్న రాసి తీసుకొచ్చి ట్రేలో సర్ది పెట్టాడు. పాల గ్లాసు ట్రేలో పెడుతూ అభిషేక్తో, సూప్ చేయటం ఇంత సులభం అని నాకు తెలియదు సుమండి. సంహిత నాకు 1-2 సార్లు నేర్పుతానని అంటే నేను పట్టించుకోలేదు. దీని దుంపదెగ, దీనితో ఇంత అవసరం వస్తుందనుకోలేదు అంటూ ట్రే తీసుకుని గదిలోకి వెళ్ళాడు. 5 నిమిషాల్లో రివ్వున తిరిగి వచ్చాడు. అతని ముఖం కంగారుగా ఉంది. కళ్ళల్లో నీళ్లు కమ్ముకొని వస్తున్నాయి. చూపులు తత్తరపాటుగా ఉన్నాయి. బ్రెడ్ టోస్ట్ చేస్తున్న అభిషేక్ దగ్గరికి వస్తూ, సంహిత ఎంత పిలిచినా లేవటం లేదు, పలకటం లేదు. నాకు భయం వేస్తోంది. మీరు త్వరగా రండి, డాక్టర్ని అర్జెంటుగా పిలవండి అనేశాడు. అభిషేక్ టోస్టర్ స్విచ్ ఆఫ్ చేసి చలంతో సంహిత ఉన్న గదిలోకి వచ్చాడు. యోగిత, ఉమా మంచం దగ్గర కింద కూర్చుని కొంగు నోటి దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇద్దరూ అభిషేక్ని చూడగానే లేచి నిలబడ్డారు. అభిషేక్ సంహితని సంహిత అని మృదువుగా పిలిచాడు. సంహిత పలకలేదు. అతను ఆమె గడ్డం పట్టుకుని అటూ ఇటూ కదిపి చెంప మీద మెల్లగా 2 సార్లు కొట్టాడు. సంహిత చిన్నగా మూలిగింది. మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. అతను మళ్ళీ సంహిత సంహిత అంటూ పిలిచాడు. సంహిత పలకలేదు. అభిషేక్ మంచం మీద కూర్చున్నాడు. సంహిత భుజాల చుట్టూ చేయి వేసి లేవదీసి కూర్చోబెట్టాడు. ఆమె వెనక్కి వాలకుండా చేయి బిగించి అడ్డం పెట్టాడు. ఆదుర్దాగా చూస్తున్న చలాన్ని ట్రే దగ్గరకు తీసుకురమ్మనమని సైగ చేశాడు. చలం ట్రే దగ్గరకు తీసుకొచ్చాడు. అభిషేక్ సూప్ ఒక చెంచా తీసి
బలవంతంగా సంహిత నోరు తెరిపించి తాగించాడు. వేడి సూప్ తగలటంతో సంహితకి మెల్లగా మెలకు వచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా కనిపించిన అభిషేక్ని అయోమయంగా చూసింది. అభిషేక్ మరొక చెంచా సూప్ బలవంతంగా ఆమె చేత తాగించాడు. సంహితకు దగ్గు వచ్చింది. చలం మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని అందించాడు. అభిషేక్ సంహిత గడ్డం పట్టుకుని కదుపుతూ, బాగా మెలకు వచ్చిందా? మీ నిద్ర చూసి చలం కంగారు పడిపోతున్నాడు అన్నాడు. సంహిత పెదవులు చలం ఎక్కడా అస్పష్టంగా దీనంగా పిలిచాయి. చలం వెంటనే ఇక్కడే ఉన్నాను అని గద్గద కంఠంతో అన్నాడు. సంహిత, కొంచెం సూప్ తాగమ్మా, నువ్వు ఇంకా మందులు వేసుకోవాలి. నా బంగారు తల్లివి కదూ, మెలకు తెచ్చుకో అంటుండగానే అతని కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. అభిషేక్ సంహితను వదిలి మంచం మీద నుంచి లేచి చలం చెయ్యి పట్టి తను కూర్చున్న చోట కూర్చోబెట్టాడు. సంహిత, చలం పిలిచాడు. సంహిత మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరవటానికి ప్రయత్నిస్తూ, చలం, నాకు భయం వేస్తోంది, చాలా భయం వేస్తోంది అంది. ఎందుకమ్మా అన్నాడు చలం అనునయంగా. ఎంత భయం వేస్తుందో చెప్పలేను. మనకి ఇల్లు లేదు, మనకి ఎవ్వరూ లేరు, అందరికీ మనమంటే అనుమానం, మనమంటే అందరికీ లోకువ, నేనేం చేయను అంటూ ఏడ్చేసింది. చలం సంహితని దగ్గరికి తీసుకున్నాడు. చిచి, అవేం మాటలు, మనకిల్లెందుకు లేదు, మనల్ని ఎవరు అనుమానిస్తారు, నీ ధైర్యం ఏమైపోయింది, నువ్వు ఎంత ధైర్యంగా దొంగతో పోట్లాడేవో తెలుసా అన్నాడు. నాకు ధైర్యం లేదు, నేను పిరికిదాన్ని, చాలా పిరికిదాన్ని, ప్రమాదం వస్తే ప్రాణానికి తెగించి ఏదేదో చేస్తాను, నాకు చాలా భయం చలం, నీకు కూడా తెలియదు నేనెంత భయపడతానో ఏడుస్తూ అంది. అభిషేక్ కాస్త దూరంలో టేబుల్కి ఆనుకొని నిలబడి వాళ్ళిద్దరి సంభాషణ చకితుడైనట్టుగా వింటున్నాడు. చలాన్ని సంహితకి సూప్ తాగించమని సైగ చేశాడు. చలం చెంచాతో తీసి సంహిత చేత సూప్ తాగిస్తున్నాడు. అభిషేక్ మెల్లగా బయటకు వచ్చేశాడు. 2 రోజుల తర్వాత అవుట్ హౌస్లో చాప మీద వేసిన పరుపు మీద సంహిత పడుకుని కళ్ళు మూసుకుని ఉంది. చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉంది. మామిడి చెట్టు కొమ్మలో చేరిన కొత్త పిట్ట ఒకటి ఉండి ఉండి చిన్నగా కూత పెడుతోంది. సంహిత మోచేయి నుదుటిన ఆనించుకుంది. ఈ 2 రోజుల నుంచి పరిస్థితులు సంహిత అదుపులో లేకుండా పోతున్నాయి. ఆ రోజు దొంగ వచ్చిన రాత్రి మందు వేసుకున్న మత్తులో అభిషేక్ గదిలోనే నిద్రపోయింది. మర్నాడు నిద్ర మెలకువ వచ్చేసరికి వచ్చారు. ఎలా ఉంది, ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్దిసేపటికి ఉమా, యోగిత పోటీ పడుతున్నట్టుగా చెప్పగా రాత్రి జరిగిందంతా తెలిసింది. సంహిత వెంటనే ఇంటికి ఎడదాం పరదండి అంటూ మంచం దిగబోతోంది. ఇంతలో గుడ్ మార్నింగ్ అన్న అభిషేక్ స్వరం వినిపించింది. ఎలా ఉన్నారు అని అడిగాడు. బాగున్నాను. సంహిత త్వరగా మంచం దిగింది. 2 అడుగులు వేస్తూ ఉమా, ఇంటికెడదాం పదా అంది. నథింగ్ డూయింగ్ అతను వారింపుగా అన్నాడు. గాయం తగ్గే వరకు మీరు ఇక్కడే ఉంటున్నారు. అమ్మమ్మకి తాతయ్యకి నేను ఫోన్లో జరిగినదంతా చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పారు అన్నాడు. సంహిత అతని మాటలు విననట్టే గదిలో నుంచి గుమ్మం వైపుకు వస్తుంటే శరీరం తూలింది. అభిషేక్ చేయి చాపి పట్టుకోపోయాడు. కానీ సంహిత అప్పటికే అక్కడున్న టేబుల్ అంచు పట్టుకొని తనను తాను నిలవరించుకుంది. చూసారా, మీరు వీక్గా ఉన్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి. అతను యోగితతో సంహితని తీసుకెళ్లి పడుకోబెట్టండి అని ఆదేశించాడు. యోగిత గభాలను వచ్చి సంహితను లాక్కెడుతున్నట్టు తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది. ఇంతలో చలం వచ్చాడు. అతని చేతిలో బుట్ట బరువుగా యాపిల్స్, బత్తాయిలు, బిస్కెట్లు, బ్రెడ్ మొదలైన వాటితో భారంగా ఉంది. లేచి కూర్చున్న సంహితను చూడగానే ఆనందంగా, నిద్ర లేచావా సంహిత, ఎలా ఉంది అన్నాడు దగ్గరకు వస్తూ. చలం, మనింటికి వెళ్ళిపోదాం అంది సంహిత. అలాగే, తప్పకుండా వెళ్ళిపోదాం అన్నాడు చలం. సంహిత, ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని తాతయ్య చెప్పారు. మీరు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను వేరుగా అనుకోవచ్చు. మిస్టర్ చలం, ప్లీజ్ సంహితని ఇక్కడే ఉండనివ్వండి అని అభిషేక్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. చలం సంహితని బ్రతిమలాడుతూ, అభిషేక్ చెప్పింది నిజమే సంహిత, మనం కాదని వెళ్ళిపోతే రాఘవేంద్రరావు గారి మనసు నొచ్చుకుంటుందేమో అనునయంగా అన్నాడు. అవును నిజమే అంది యోగిత. ఈ ఒక్కరోజుకైనా ఉండు సంహిత, పాపం అతను అంతగా చెప్తున్నాడు, కాదనడం మర్యాద కాదు అంది ఉమా. సంహిత, నా బంగారు తల్లి, చెప్పిన మాట వింటుంది అన్నాడు చలం. సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.